హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బ్యాంగిల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసుండొచ్చు, నేను శారీకి కుచ్చులు వేశాను ఒక శారీకి. సో అదే శారీకి ఇప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేద్దాము అనుకుంటున్నా. సో దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేను ఇప్పుడు చూపిస్తాను. బ్యాంగిల్స్ కావాలి అంటే నేను 2 బ్యాంగిల్సే చేద్దాం అనుకుంటున్నా పెద్దవి. సో చిన్న ఏమో ఒక 4 చేద్దాం అనుకుంటున్నాను. అంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా, ఒకటేమో పెద్ద బ్యాంగిల్ మిడిల్లో ఉంటుంది, అటొకటి ఇటొకటి చిన్నది, ఏమంటారు వాటిని, చిన్న బ్యాంగిల్స్. సో నేను 3 తీసుకున్నాం, బట్ ఈ 2 పక్కన పెట్టేద్దాం, ప్రస్తుతానికి దీంతో చేద్దాము. సో అలాగే చిన్న బ్యాంగిల్స్కి వచ్చేసరికి నేను 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు థ్రెడ్ చుట్టే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, ఇది బాగా సన్నగా ఉంటుంది. సో ఇలా దానికోసం మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలి అంటే అన్ని 2 చిన్నవి అయితే కనుక. సో అలాగే నేను గోల్డ్ పెద్దదేమో పింక్తో చేద్దాం అనుకుంటున్నా, సైడ్ ఏమో గోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం పింక్. ఈ థ్రెడ్ వచ్చేసరికి నేను ముందే వేసేసాను. ఇప్పుడు ఇలా మనం ఒక బుక్, ప్యాడ్ ఏదైనా, సో నేను బుక్ వేసుకొని ఇట్లా 60 రౌండ్స్ కనుక వేసామనుకోండి సరిపోతుంది. సో నేను ముందే వేసి పెట్టేశాను, ఇలా 60 రౌండ్స్ వేసేసి పైన ఇక్కడ గమ్ వేసేసాను కట్ చేసి. సో దీనికి ఇప్పుడు మనం బ్యాంగిల్కి అంటించేయాలి, చూపిస్తా. సో కాస్త గమ్మేసాను నేను, కనిపిస్తుందా? ఇలా చుట్టేసుకోవడమే ఇంకా. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ బ్యాంగిల్స్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు, నేను చాలా సింపుల్గా చేసేస్తున్నా. థ్రెడ్ మాత్రం కాస్త గట్టిగా చుట్టుకోవాలి, లూజ్గా చుట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది. స్టోన్స్ నేను చూపిస్తాను, ఎలాంటి స్టోన్స్ యూస్ చేస్తున్నా అని తర్వాత చూపిస్తా, పక్కనున్నాయి. ముందైతే థ్రెడ్ చుట్టేసుకుందాము. ఇలా మొత్తం చుట్టేసుకోవడమే. ఇలా చివరి వరకు చుట్టేసుకున్న తర్వాత చివర కూడా అంతే, సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే గమ్ వేసామో కొంచెం చూసుకోవాలి, జారిపోతూ ఉంటుంది కదా థ్రెడ్, సిల్క్ థ్రెడ్ కాబట్టి. సో సేమ్ ఇంకా కింద గమ్ వేసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. సో ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కనుక ఇది బ్యాంగిల్ మొత్తం ఆరిపోతుంది. ఈలోపు మనము స్టోన్స్ మొత్తం రెడీ చేసుకుందాం దీనిపైన అంటించడానికి. అండ్ అలాగే స్టోన్స్ నేను ఇలా ఉన్నవి తీసుకున్నా, వైట్ స్టోన్స్. ఇవి వచ్చేసరికి రౌండ్, సేమ్ వైటే ఇది కూడా. అలాగే గోల్డ్ బాల్ చైన్, ఇది నేను 1 మీటర్ తీసుకున్నాను. సో ఒక్కొక్క బ్యాంగిల్కి వేద్దాము అన్నట్టుగా, అంటే ఇది పెద్దదానికి కాదు, మనం చిన్నది ఏదైతే చేస్తామో సో దానికి యూజ్ చేయడానికి ఇది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంతో మనకు పని లేదు, కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది వేసేద్దాం. దీనికి ఫస్ట్ గమ్ వేసేద్దాం.
కొంచెం ఎక్కువే వేసేయండి, పర్లేదు, ఆరిపోతుంది. అంటే మరీ హెవీగా కాదు, మీడియం. ఇలా తీసుకున్నా. యాక్చువల్గా టూత్ పిక్ నేను ఎక్కడో పెట్టా, కనిపించట్లేదు. సో ఈలోపు నీడిల్ కనిపించింది నాకు. ఇలా ఒక 6 వేస్తున్నా నేను. సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసేద్దాం. ఏం లేదు, మామూలుగా మిడిల్లో ఉండేలాగా. ఇలా ఫస్ట్ 4 అంటించేద్దాం. తర్వాత అన్నీ అంటించవచ్చు, బట్ మనకి ఏది మిడిల్లో ఉంది అని అర్థం కాదు అప్పుడు. సో ముందే మనం ఇలా రౌండ్గా అంటించేసాం అనుకోండి, దీన్ని స్ట్రైట్గా వేసేద్దాం. ఇక్కడ సేమ్ దీనికి కూడా అలాగే అంటించేద్దాం. సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసేయాలి. ఇంకా మళ్ళీ సేమ్ ఫస్ట్ది ఎలా అయితే మనం అడ్జస్ట్ చేసామో అన్నీ ఈక్వల్గా ఉండేలాగా, అంటే ఒక ఫ్లవర్ షేప్లో. సేమ్ ఇక్కడ కూడా అంటించేయాలి. ఇలా 4 అంటించేసాను నేను, అంటే ఎదురు. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్లో అంటిద్దాం. ఇలా మొత్తం గమ్మేసేసి సేమ్ ఇందాకలాగే టూత్పిక్ ఉంటే టూత్పిక్, లేకుంటే ఇలా నేను నీడిల్ తీసుకున్నాను, లేకుంటే చీపురు పుల్ల, ఏదైనా పర్లా. సో మిడిల్లో అయితే ఇలా వేసేయాలి, ఒకటి స్ట్రైట్గా పెట్టాలి. సేమ్ ఇటు కూడా అంతే. అటు ఇటు ఇలా పెట్టేయాలి. అండ్ ఇంకెప్పటి నుండి సైడ్స్. ముందు పెట్టేద్దాం, తర్వాత అడ్జస్ట్ చేసేద్దాం. సో ముందు ఇలా పెట్టాను, తర్వాత ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి లీవ్స్ లాగా, అంటే కార్నర్కి ఉండేలాగా. సో ఇలా మొత్తం నేను అంటించేసాను. ఇక్కడ ఇంకా అన్ని సైడ్స్ అలాగే అంటించేసేయాలి. సో మొత్తం అంటించి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ అంతే. స్టార్టింగ్ ఇక్కడ మనం ఎలా అయితే ఇది వేసామో అలానే వేయాలి, ఇక్కడ. ఆ తర్వాత మిడిల్లో లీవ్స్ లాగా. ముందు అవి 2 అంటించేయాలి. ఇప్పుడు లీవ్స్ లాగా. ముందు ఎలా అయినా పెట్టేద్దాం, తర్వాత అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ అంటించాను. సేమ్ చెప్పినా కదా, స్టార్టింగ్స్ వచ్చేసరికి ఇట్లా అంటించాలి, మిగిలినంతా లీఫ్ లాగా. ఇంకా ఇక్కడ అంటించాలి నేను, ఈ 2 స్పేసెస్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి చూపిస్తా మళ్ళీ. ముందు చూపించాను కదా నేను 2 ఫిల్ చేయాలి అని. సో మొత్తం ఫిల్ చేసేసాను. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇలా ఉంది బ్యాంగిల్. చాలా బాగుంటుంది చూడడానికైతే. ఇంకా ఇప్పుడు ఈ బ్యాంగిల్ చేద్దాం, ఇది పక్కన పెట్టేద్దాం. నేను 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇలా సన్నవి. అండ్ అలాగే దారం కూడా వేసేసాను. యాక్చువల్గా దారం వేసేటప్పుడు నేను రికార్డ్ అవుతుంది అనుకున్నా, బట్ అది రికార్డ్ అవ్వట్లేదు, అసలు నేను ఆనే చేయలేదు. సో తర్వాత చూసాను నేను. ఇంకా ఇది నేను ఎలా వేసానంటే సేమ్ మనం పింక్ థ్రెడ్ ఎలా అయితే వేసామో దానిలాగానే 60 వేసాను నేను. 60 వేసేసి పైన ఇలా గమ్ అంటించేసాను.
ఈ 2 బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్కి ఇప్పుడు మనం ఇలా మొత్తం చుట్టేయాలి. అంటించేసాను. ఇంకా ఇప్పుడు మనము ఇక్కడ గమ్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా తిప్పేసుకోవడమే. కొంచెం టైట్గా చుట్టుకుంటే మనకి ఎక్కడ లూజ్ లేకుండా ఉంటుంది. టూ బ్యాంగిల్స్ని టైట్గా పట్టుకోవాలి, లేకుంటే మళ్ళీ బ్యాంగిల్స్ కూడా లూజ్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం చుట్టేసుకోవడమే. ఇలా మొత్తం చుట్టేసుకొని లాస్ట్ వరకు అండ్ ఫైనల్గా ఇంకా ఇప్పుడు ఇక్కడ గమ్మేసేద్దాం. గమ్ వేసేసి స్టిక్ చేసేసుకుంటే టైట్గా ఉండిపోతుంది అలానే. ఇంకా నాకు కొంచెం మిగిలిపోయింది, ఇంకా వేరే బ్యాంగిల్కి నేను స్టిక్ చేసేస్తా, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇది కట్ చేసేది. ఇది గమ్ము ఎలాగో ఆరిపోతే మొత్తం మనకేం కనిపించదు కాబట్టి పైన నేను కొంచెం అలా రాసేస్తున్నా. ఇది కాసేపు ఇలా ఆరనియాలి, ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఆ తర్వాత పైన మనం ఇంకా ఈ బాల్ చైన్ ఉంది కదా, దీన్ని స్టిక్ చేసేద్దాం. ఈలోపు ఇది మొత్తం నేను తీసేస్తా. నేను కొంచెం ఎక్కువ వత్తేసా, సడన్గా అలా పడిపోయింది గమ్ము. బ్యాంగిల్ మొత్తం రెడీ చేసేసాను. మొత్తం మనం పైన చైన్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది పైన మళ్ళీ ఇది చైన్ ఊడిపోకుండా మనం థ్రెడ్ వేసేద్దాం, అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఈ థ్రెడ్ ఉంది కదా, దీనికి నేను 6 తీసుకున్నాను, ఏమంటారు వాటిని, 6 దారాలు తీసుకొని ఇలా పైన స్టిక్ చేసేసాను గమ్ము. సేమ్ నేను చూపించాను కదా పింక్ది ఈ గోల్డ్కి వేసినప్పుడు ఎలాగో సేమ్ అలానే నేను 6 పొరలు తీసుకొని ఇంక ఇలా గమ్ అంటించేసాను సన్నగా. ఇంకా దీనికి ఇలా గమ్ అంటించేసి ఇప్పుడు మనం చుట్టేద్దాం. దీన్ని ఇక్కడ నేను గమ్మేసి స్టిక్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనం చుట్టేద్దాం. చెప్పాను కదా ఇది 6 తీసుకున్నాను, నేను 6 లైన్స్ తీసుకున్నాను థ్రెడ్. సో ఒక్కొక్కటి స్పేస్ వదిలేస్తూ నేను ఇక్కడ మిడిల్లో చుట్టలేదు, చూడండి ఇక్కడ మిడిల్లో వేయలేదు, స్పేస్ ఇచ్చేసాను. అలా ఒకటి వదిలేసి ఒకటి ఇలా చుట్టుకుంటూ వచ్చేయడమే మొత్తం. ఇది కూడా సేమ్ కొంచెం టైట్గా చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం చుట్టేద్దాం. ఇంకా మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంది. ఇలానే నేను అన్నీ చేసుకున్నాను అనమాట. నేను మొత్తం 4 చేశాను, లేదు అనుకుంటే మనం ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు, బట్ నేనైతే 4 చేశాను. పెద్దవి వచ్చేసరికి 2 చేశాను. మరీ హెవీగా ఉన్నా కూడా ఎందుకు అనేసి నేను ఇలా చేసుకున్నాను సింపుల్గా. శారీస్ మీదకి వాటి మీదకి అయితే చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. అండ్ మీకు ఎలా అనిపించింది ఇవి లుక్ అని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాము నా హ్యాండ్స్కి వేసుకొని. యాక్చువల్గా ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 కూడా వేయచ్చు, బట్ నేను అలా వేసుకోవట్లేదు, మరీ హెవీగా అనిపిస్తుందేమో అనిపించింది నాకు.
1 నాకు బాగా నచ్చింది. మీకెలా అనిపించింది? నా హ్యాండ్స్‌కి సెట్ అయిందా లేదా? 2 అయితే బాగుందా? ఇలా 1 అయితేనే బాగుందా అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవి శారీస్ మీదకి వాటి మీదకైతే చాలా బాగుంటుంది. మీరు లాస్ట్ వ్లాగ్ చూసుంటే నేను శారీ కుచ్చుళ్ళు అని ఒక వ్లాగ్ పెట్టాను. సో ఆ శారీ మీదకి మ్యాచింగ్ అవుతుంది అనేసి నేను చేశాననమాట. ఆ కుచ్చులు వేయగా నాకు థ్రెడ్ మిగిలిపోయింది. ఈ గోల్డ్, ఇది పింక్, ఇంకా ఎలాగో మిగిలింది కదా అనేసి బ్యాంగిల్స్ తీసుకొని చేశాను.